హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మరియు కరీంనగర్ జిల్లా విద్యార్థి వసతి గృహం చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారితో మనం ఉన్నాం. ఇక్కడ ఈ పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఏదైతే క్రికెట్ లీగ్ నడుస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం? ఇవాళ గత 3 రోజుల నుంచి కరీంనగర్ హెడ్ క్వార్టర్లో SRR కాలేజ్ గ్రౌండ్స్లో మరి పటేల్ యూత్ ఫోర్సు అదేవిధంగా అమూర్కాపు జర్నలిస్ట్ ఆధ్వర్యంలో 2వ సీజన్ ఇది ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా చాలా అభినందనీయం మరి నిర్వాహకులకు, ఎందుకంటే ప్రత్యేకంగా లక్ష్మణ్ పటేల్ గారికి ఏ విధంగానైతే యావత్ తెలంగాణ నుంచి దాదాపు 50 పైచిలుకు టీంలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఈ మ్యాచ్లలో అన్నింటిలో ఒకటేమో స్పోర్ట్స్ స్పిరిట్, స్పోర్ట్స్మెన్షిప్ పెంపొందిస్తూనే అదేవిధంగా మున్నూరు కాపు కుల సోదరులను ఐక్యం చేసే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందనీయం. శుభాకాంక్షలు ఈ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు యావత్ తెలంగాణలో అన్ని కులాల వాళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే దీంట్లో ఒక స్పోర్ట్స్మెన్షిప్, ఒక టీం వర్క్, ఒక స్పిరిట్ను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ పూట ఒక పండుగ వాతావరణంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే సంతోషం. యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడము, అందరూ ఒక సోదర భావనతో ఇక్కడ కలిసి ఉండడం సంతోషం. రాబోయే కాలంలో కూడా ప్రతిసారి ఈ సీజన్ 3, సీజన్ 4 ఏది ఉన్నా కూడా కరీంనగర్లో చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా మా సైడ్ నుంచి ఎలాంటి మీకు సహకారం కావాలన్నా కూడా ఎల్లవేళలా మేము అందరం 52 టీంలు అని చెప్పారు. 52 టీంలు ఉన్నాయి అన్ని జిల్లాల నుంచి. ఇవాళ ఫైనల్ డే ఉన్నది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ నడుస్తూ ఉన్నది. తొందరలోనే ఫైనల్ మ్యాచ్ కూడా అయిపోతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ముఖ్యులందరూ కరీంనగర్ సంబంధించిన ముఖ్యులందరూ కూడా 3 wickets loss, 7 overs completed, last over. హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బొమ్మ చక్రవర్తి గారు చెప్తూ ఈ రాష్ట్రంలోనే ఓన్లీ అంటే మున్నూరు కాపునే కాకుండా వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇలాంటి జరుపుకుంటే అనేది స్నేహభావంతో పెంపొందించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుగుణాకర్తో వెంకట్, వాయిస్.